భారతీయులందరూ కూడా తిరంగ యాత్రకి పసిపిల్లల నుండి పండు ముసలి వరకు కూడా తరలి వచ్చిన భారతీయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పహల్గాంలో చేసినటువంటి తీవ్రమైన పరిణామము మరీ ఆ క్రూర మృగాలు, నువ్వు హిందువా ముస్లిమా? హిందూ అయితే కాజు చంపడము, ముస్లిం అయితే వాళ్ళ ఖురాన్ ఇచ్చి చదవడము, అంటే అక్కడికి కూడా డౌట్ ఉంది ఎవడనంటాడని. కానీ ఆ కుక్కలు గుర్తుపెట్టుకోవాలి, హిందువులు ప్రాణాన్ని వదులుతారు తప్ప ప్రాణం కొరకి మతం అది వేరేది కాదని చెప్పే స్థితిలో ఎవరు లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అక్కడ పాకిస్తాన్ కుక్కలు హిందువులపై ఎక్కుపెట్టి చంపి మా ఆడబిడ్డలు ఏడుస్తుంటే సతీసామగం చేసినటువంటి మా ఇండియాలో వాళ్ళు నా భర్త లేని జీవితం నాకు కూడా వద్దు, నన్ను కాల్చు అంటే ఆ మూర్ఖులు ఆ కుక్కలు పోయి మీ మోడీకి చెప్పుకో అంటారా? మోడీకి చెప్పుతే నిన్ను కాదురా నీ అమ్మ తాత జేజమ్మ పాకిస్తాన్ కూడా లేచిన సందర్భాలు మర్చిపోకూడదు. ఈ రోజు భారతదేశంలోని నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాన్ని పిలిపించి కుల మతాలకు అందరిని పిలిపించి పాకిస్తాన్ మీద దాడి పెడితే అమెరికా ఎవరైనా కూడా చైనా రష్యా అంతా కూడా భారత్ కు మద్దతు ఇచ్చిన విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి సోదరులారా, ఎప్పుడైనా సరే భారత్ ఆపద వచ్చిందంటే ఎవరు అవునన్నా కాదన్నా ఆ రోజు నరేంద్ర మోడీ గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు గుండె మీద చేసి ప్రతి ఒక్క భారతీయుడు నిద్రపోగలుగుతున్న విషయం తెలియజేసుకుంటున్నా. ఈ రోజు వాళ్ళ మీద ప్రయోగించినటువంటి ఏ దేశంలో అడుక్కొచ్చిన క్షిపణులు కాదు, ఏ దేశంలో కొనుక్కొచ్చిన క్షిపణులు కాదు, మేడ్ ఇన్ ఇండియా అని ఆ రోజు మోడీ చెప్పి బ్రహ్మోస్ అని తయారు చేసి పాకిస్తాన్ మీద వదిలితే గజ గజ వణుకుతూ అడక తిన్నట్లుగా ఆ దేశంకి ఈ దేశంకి తిరుగుతున్న దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ దేశం. ఈ రోజు ఇతర దేశస్తులు అందరూ వచ్చి నాకు కావాలి బ్రహ్మోస్, మీ ఉద్యోగ క్షిపణులు ఇంత మంచిగా తయారు చేసిరా నాకు కావాలని అడుగుతున్నారు. ఈ రోజు ఇదంతా ఘనత ఎవరిది అంటే భారతీయులైన మనందరిది. కాబట్టి సోదరులారా, మన దేశానికి ముప్పు వచ్చినప్పుడు ప్రాంతం ఏదైనా సరే, వ్యక్తులు ఏదైనా సరే, సమస్యలు ఏవైనా సరే, పార్టీలు ఏవైనా సరే ఏకతాటిపై ఇలాగే వచ్చి భారత్ కంటా ఉండాలి.